ఈషా ఫౌండేషన్ పేరు వినగానే ఆధ్యాత్మికత, శివనామస్మరణ, యోగా ఇలా చాలానే గుర్తొస్తాయి. ఇండియాలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకి, యోగా సెంటర్లకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సద్గురు జగ్దీ వాసుదేవ్ పైన, ఈషా ఫౌండేషన్ పైన వచ్చే ఆరోపణలు మాత్రం అనేక అనుమానాలకి తావిస్తున్నాయి. ఈషా ఫౌండేషన్పై బయట జరుగుతున్న ప్రచారానికి, అక్కడ వారు చెప్తున్న దానికి అసలు పొంతనే ఉండడం లేదు. ఇంతకీ సద్గురు ఆశ్రమంలో ఏం జరుగుతోంది? అమ్మాయిలకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? సన్యాసం తీసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారా? ఆధ్యాత్మికం పేరిట ఈషా ఫౌండేషన్ మరేవైనా కార్యకలాపాలకి పాల్పడుతోందా? ఈషా ఆశ్రమంలోకి వెళ్లిన వారి లైఫ్ ఎలా ఉంటుంది? ఈషా ఫౌండేషన్లో పోలీసుల తనిఖీలు ఎందుకు? ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాలో ఆశ్రమాలకి, యోగా సెంటర్లకి, ఆధ్యాత్మిక సెంటర్లకి ఉన్న స్థానమే వేరు. అయితే కొన్నిసార్లు వీటి ముసుగులో కొందరు చేసే దారుణాలు కూడా ఎన్నోసార్లు బయటకు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ప్రతి ఆశ్రమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో సద్గురు జగ్దీ వాసుదేవ్ నడుపుతున్న ఈషా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇందులో ముఖ్యంగా యోగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళొచ్చు, స్టే చేయొచ్చు. యోగాతో పాటు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనొచ్చు. ఇక్కడ వేలాది మందికి ఈషా యోగా సెంటర్ అకాడమేషన్ కల్పిస్తోంది. ఇందులో సన్యాసం స్వీకరించిన వాళ్ళు, మానసిక ప్రశాంతత కోసం వెళ్లిన వారు ఉన్నారు. అయితే సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది మొత్తానికి పర్సనల్ విషయానికి సంబంధించిందని ఈషా ఫౌండేషన్ చెబుతోంది. కానీ ఆశ్రమాల్లో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానివల్లే వేలాది మంది యువతీ యువకులు ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈషా ఫౌండేషన్లో లైఫ్ టైం వాలంటీర్గా ఉండే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే ఈషా ఫౌండేషన్ గురించి బయట మంచి టాక్ ఉంది. బయటకి అంతా బానే కనిపిస్తున్నా ఇటీవల ఓ మహిళ ఆశ్రమంలోనే మృతి చెందింది. అంతేకాదు సద్గురు ఆశ్రమం నుంచి గతంలో కొందరు అమ్మాయిలు కూడా మిస్ అయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. సద్గురు ఆశ్రమంలోకి వాలంటీర్గా వెళ్తే వాళ్ళని అక్కడే ఉంచే విధంగా చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు నెమ్మదిగా వాళ్ళు కుటుంబాలకు కూడా దూరం చేస్తారనే టాక్ కూడా ఉంది. అమ్మాయిల పేరెంట్స్తో ఫోన్లు మాట్లాడకుండా, వారిని కలవకుండా చేస్తూ ఉంటారని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొందరు చెబుతున్నారు. పేరుకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని ప్రచారం చేస్తున్నా ఆశ్రమంలో జరిగే వ్యవహారం అంతా వేరేలా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఫారిన్ కంట్రీ వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక కోర్సుల విషయానికి వస్తే చాలా కాస్ట్లీ. వారానికింత, నెలకింత అని బాగానే డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వాలంటీర్గా ఉండాలన్నా కూడా ఓ కోర్స్ చేయాలట. మానసికంగా కాస్త బలహీనంగా ఉన్నోళ్ళని ఈజీగా ట్రాప్ చేస్తారనే చర్చ కూడా నడుస్తోంది. అలాంటి వాళ్ళని ముందుగా టార్చ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి తమ వైపుకి మళ్లించుకుంటారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఒక్కసారి ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్కి వెళ్తే అదో అడిక్షన్లా మారిపోతుందని చెప్తున్నారు. వెళ్లిన వాళ్ళు పదే అక్కడికి వచ్చేలా మానసికంగా వాళ్ళని సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజు తన ఇద్దరు కుమార్తెలను ఈషా ఫౌండేషన్కి చెందిన యోగా కేంద్రంలో స్పిరిచువల్ క్లాసుల పేరుతో జీవితాంత సన్యాసులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని సద్గురు జగ్దీ వాసుదేవుపై సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తెలు గీతా, లత నివాసం ఉండేందుకు బ్రెయిన్ వాష్ చేశారని, కుటుంబంతో సంబంధాలు కొనసాగించడానికి ఫౌండేషన్ అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. అయితే ఆధ్యాత్మిక గురువు తన కూతుళ్లకి పెళ్లిళ్లు చేసి పంపించి భక్తులని మాత్రం సన్యాసులుగా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంలో సదరు బాధితుడు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు జగ్దీ వాసుదేవ్ను ప్రశ్నించింది. దీనిపై కోర్టు కూడా ఇతర స్త్రీలు తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు తీవ్ర సందేహాన్ని వ్యక్తం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలు, కోర్టు ప్రశ్నలకి సద్గురు సమాధానం ఇచ్చుకున్నారు. తమ సంస్థ ఎవరిని ఆశ్రమంలో ఉండమని బలవంతం చేయడం లేదని, ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటారని తెలిపారు సద్గురు. ఇక జగ్దీ వాసుదేవ్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలని సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోయంబత్తూర్ పట్న సమీపంలో ఉన్న ఈషా ఫౌండేషన్లో దాదాపు 150 మంది పోలీసులు సర్చ్ చేశారు. ఆశ్రమంలోని ఖైదీలు సన్యాసం తీసుకున్న పలువురితో మాట్లాడడంతో పాటు ఫౌండేషన్లోని గదులని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆశ్రమంలో ఉండే వారి జీవన శైలి గురించి అడిగి తెలుసుకుంటూ అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఇక రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ కూతుళ్లు ఇదే విషయంపై హైకోర్టు న్యాయమూర్తికి సమాధానం చెప్పారు. ఈషా యోగా సెంటర్లో ఇష్టపూర్వకంగానే ఉంటున్నామని, ఎవరి బలవంతం నిర్బంధం చేయలేదని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా మా ఫాదర్ నుండి వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. మరి ఈషా ఫౌండేషన్ కూడా ఆశ్రమాల ముసుగులో అనేక చాటుమాటు వ్యవహారాలను నడిపించిందా, తాము ఎలాంటి తప్పులు చేయడం లేదని నిరూపించుకుంటుందా అని చూడాలి. ఇక ఏదేమైనా ఒక వ్యక్తి తన భౌతిక బంధాలు వదిలి సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటివరకు ఎన్నో ఆశ్రమాల నుంచి ఇలా సన్యాస దీక్షను తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం ఈషా ఫౌండేషన్ గురించి చర్చలు జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మరి. ఇక సద్గురు 1957 సెప్టెంబర్ 3న కర్ణాటకలోని మైసూరులో జన్మించారు. సద్గురు తల్లిదండ్రుల పేరు వాసుదేవ్, సుశీలమ్మ. ఈ దంపతులకి 4 సంతానం. 4వ సంతానమే సద్గురు. అసలు పేరు జగదీష్ వాసుదేవ్. ఇతడిని జగ్గి అని పిలుచుకుంటారు. చిన్నప్పటి నుంచి దేవుడంటే చాలా తక్కువ నమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే నాస్తిక భావాలు ఎక్కువ. బాల్యం నుంచి ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. ఇక జగదీష్ 11 సంవత్సరాల వయసులో మల్లాడిహల్లి రాఘవేంద్ర స్వామి అనే గురువు పరిచయమయ్యారు. వీరు జగ్గికి కొన్ని కీలకమైన యోగాసనాలు నేర్పారు. జగదీష్ ఆ ఆసనాలని క్రమం తప్పకుండా సాధన చేయడంతో లోతైన ఏకాగ్రత సాధ్యపడింది. మైసూరు యూనివర్సిటీలో ఆంగ్ల భాషలో డిగ్రీ పట్టా పొందారు. జగదీష్కి బైక్పై దూర ప్రయాణాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. బైక్పై దేశ సంచారంలో భాగంగా ఎన్నో ప్రదేశాలని యుక్త వయసులోనే సందర్శించారు. దేశ పర్యటన అనంతరం వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే పట్టుదలతో అనేక బిజినెస్లు పెట్టి సక్సెస్ సాధించారు. ఇలా తీరికలేక వ్యాపారాలతో బిజీ జీవితం చక్కగా కొనసాగుతున్న సమయంలో తన జీవితంలోకి అనుకోని మలుపెదురైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఆయనకి సైతం ఒక కొండపైకి వెళ్లి రాయి మీద కూర్చుని కళ్ళు తెరుచుకుని అలా చూస్తూ ఉండగా ఆయనలో ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. దీంతో తన వ్యాపారాలన్నీ స్నేహితుల్ని చూసుకోమని వారికి అప్పగించేశారు. ఆధ్యాత్మిక అనుభవ అంతరార్థాన్ని తెలుసుకోవడానికి 1 సంవత్సరం పాటు ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఆ క్రమంలో యోగా జ్ఞానము, ఆధ్యాత్మికత, అంతరంగ విషయాల్లో పట్టు సాధించారు. తాను నేర్చుకున్న యోగా, ఆధ్యాత్మిక జ్ఞానం సంపదని తనతోనే ఆగిపోకుండా అందరితో పంచుకోవాలని అనుకున్నారు. అలా 1983లో మైసూరు పట్టణంలో కేవలం 7గురితో యోగా క్లాసులు మొదలుపెట్టారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్లోనూ క్రమంగా యోగా క్లాసులు నిర్వర్తించారు. అలా దేశమంతటా విస్తరించింది. తాను విజయకుమారి అనే మహిళను ప్రేమించి 1984లో మహాశివరాత్రి పర్వదినాన వాళ్ళిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. సద్గురు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్ మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్లో ఒకరిగా నిలిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వరుసగా 2005, 2006, 2007, 2008, 2009లలో నిలిచారు. ఈయన ఒక గొప్ప వక్త, రచయిత. 8 భాషల్లో 100కి పైగా రచనలు చేశారు. 2017లో ఈషా యోగా కేంద్రం వద్ద 112 అడుగుల ఎత్తైన ఆదియోగి పరమశివుడి విగ్రహాన్ని సద్గురు రూపొందించారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం యోగాను ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఆ శివుని విగ్రహానికి సద్గురు ఆదియోగి అని పేరు పెట్టారు. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లలో సద్గురు చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయనకి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈషా ఫౌండేషన్ సంస్థ సద్గురు ప్రధాన ఆదాయ వనరు. ఈషా ఫౌండేషన్ నికర విలువ సుమారు 16 మిలియన్ల పైనే ఉంటుందని అంచనా. సద్గురు వార్షిక వేతనం 2 మిలియన్ల పైనే ఉంటుంది. సద్గురు జీవన విధానం చాలా భిన్నంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఒక నిరంతర శ్రమజీవి. తనకు కేవలం 3 నుంచి 4 గంటల నిద్ర సరిపోతుందని అంటారు. అటువంటి సద్గురువు ఆధ్యాత్మిక యోగా పాఠాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందిని కదిలించాయి. ఆయన రచనలు ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల అనువదించబడ్డాయి. ఇక 1990లో స్థాపించిన ఈషా ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇమేజ్ని సృష్టించుకుంది. వాస్తవానికి ఈషా ఫౌండేషన్ కర్త, కర్మ, క్రియ అన్ని సద్గురు అని చెప్పుకోవచ్చు. ఈ సంస్థ సద్గురు మానసపుత్రిక. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంగా వరంగా చెప్పుకుంటున్న ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన యోగా మూలాలని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనది. చరిత్రలో చెప్పుకోవడానికి ఎందరో మహానుభావులు, యోగులు, ఋషులు ఉన్నప్పటికీ సద్గురు స్థానం ప్రత్యేకం.
మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ఎన్నో ప్రపంచ వేదికల మీద వినిపించిన జ్ఞాని వీరు. తన సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, పుస్తక రచనలతో ప్రపంచంలో కోట్లాది మందిలో ఎనలేని స్ఫూర్తిని నింపుతున్నారు సద్గురు. శారీరక, మానసిక సమస్యలతో పాటు జీవన విధానం, టెక్నాలజీ, విద్య, లా, జర్నలిజం, ఎకానమిక్స్, పాలిటిక్స్, సోషల్ మీడియా, సామాజిక అభివృద్ధి, కులాలు, మతాలు, న్యాయకత్వం, పర్యావరణం, స్పోర్ట్స్, యాత్రలు, మానవత్వం, ఆధ్యాత్మిక శ్రేయస్సు, యోగా లాంటి మరెన్నో విషయాలలో సద్గురు మంచి పట్టు సాధించారు. ఫ్రెండ్స్, సద్గురు గారిపై మీకున్న అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.